ఇదంతా ఓకే అయిందా? ఇక్కడ అంతర్లీనంగా ఉండేటువంటిది, బహిరంగంగా ఉండేది రెండు డిఫరెంట్. బహిరంగంగా అందరం కలిస్తే గెలుస్తామన్నది. అంతర్గతంగా ఎవరి లెక్కలు వాళ్ళకున్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అవసరం ఏంటి? గెలిస్తే భారతీయ జనతా పార్టీ అవసరం కాదు. హ్మ్. భారతీయ జనతా పార్టీ నేతృత్వం కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అవసరం అవును, అది అది గెలిస్తే. ఓపెనే. అవును వీళ్ళకి. అదే సందర్భంలో ఓడితే జగన్ నుంచి కాపాడుకోవడానికి బీజేపీ రక్షణ అవసరం, కేంద్ర ప్రభుత్వ రక్షణ అవసరం. హ్మ్. ఇది చంద్రబాబు గారికి. హ్మ్. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్కి తన పార్టీని కాపాడుకోవాలంటే తను అసెంబ్లీలోకి అడుగు పెట్టడం అవసరం. హ్మ్. దానికోసం సొంతగా గెలవలేము కాబట్టి తెలుగుదేశం అండ అవసరం. హ్మ్. అదే సమయంలో భారతీయ జనతా పార్టీకి సచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. Hmm. ఏమీ సున్నాతో ఉన్నప్పుడు Hmm. వస్తే 6 ఎంపీ సీట్లు 10 ఎమ్మెల్యే ఇస్తున్నారు. అదే. Hmm. వాళ్ళ అవసరం కోసం ఇస్తున్నారు. Hmm. ఎన్ని వచ్చినా బోనస్సే కదా. Hmm. కాబట్టి ఇది Hmm. ఒక రకంగా ముగ్గురి అవసరాల సమ్మేళనం. ఇది Hmm. మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అవ్వాలి. కానీ ప్రధాన అవసరం తెలుగుదేశం పార్టీకి ఎక్కువ కనిపిస్తోంది. అంటే భారతీయ జనతా పార్టీ ఒకవేళ ఈ పొత్తు పెట్టుకొని దిగినంత మాత్రాన అదనంగా ఒరిగేది ఏదైనా ఉంది అంటే, గెలిస్తే మహా అయితే ఒక 4-5 సీట్లు గెలుస్తారేమో, ఒకటో రెండో మంత్రి పదవి